ఎండగట్టే కార్యక్రమాలు చేస్తాడంట వైఎస్ఆర్సీపీ మద్దతుగా. ఏమరా ఎండగట్టమే కాదు, నీ పాడా నీ పార్టీ పాడా రెండు అర్థమేమో. అసలు వైఎస్ఆర్సీపీని ఎండు చేసిందే నువ్వు, నిన్ను కూడా ఎండు చేసింది అదే వైఎస్ఆర్సీపీ. ఈరోజు 151లో 5 పోవడానికి. ఒరే సన్నాసి, నీకు లెక్కలు రావేమో, ఒకసారి చెప్తా వినో. 2024లో మీకు వచ్చిన 23 సీట్లు 164 పెరగటానికి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి 151 సీట్ల నుంచి 11 పట్టానికి తేడా ఎంతో తెలుసా? ఎగ్జాక్ట్ గా 140. మీ 23 సీట్లని 164 పెంచిన ప్రజలకి ఈ 11 సీట్లు 151 చేయటానికి ఎంతసేపు రాబట్టేదే? ఆ 151లో 5 పోయిన అంటున్నావే, మరి ఆ 164లో మధ్యలో 6 లేపడానికి ఎంతసేపు రాబట్టేదే? అంత ఎతికినా ఇప్పటికీ దొరకపోవడానికి ఓ 5 మంది ప్రాముఖ్యంగా ఉంటే అందులో నెంబర్ 1 స్థానం ఎవరిదన్నా ఉంటదంటే ఈయనదే. సేమ్ రా బుట్టపకోడే, మీ 164లో ఆ 6 పోవడానికి ప్రాముఖ్యమైన 6, అంటే మాకు బాగా కావాల్సిన 6లో ఫస్ట్ ప్లేస్ నీదే, సెకండ్ ప్లేస్ ఇంకో పంది ఉన్నాడు, ఆ పందిది. మిగతా 4 స్థానాలు అటు ఇటు మారినా గానీ ఫస్ట్ 2 ప్లేస్లు మటుకు మీయేరో, నీది ఆ సేమ్ పందిది. కొడాలని నీతో పార్టీ ఉన్నా పార్టీకి ప్రమాదం, పార్టీతో నువ్వున్నా పార్టీకే ప్రమాదం. 11 పడుకోబెడతావు. భలే చెప్పావరా, ఒక పార్టీని ప్రమాదపరిచే స్థాయి ఉందని కొడాల నాని గారికి నువ్వే చెప్తా ఉన్నావు. అంటే 175 కాన్స్టిట్యువెన్సీలో ఒక పార్టీని పవర్ మార్చే సత్తా ఉందని కొడాల నాని గారికి నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. అంటే 2024లో టీడీపీ పవర్ లోకి రావడానికి టీడీపీ పీకిందే లేదో, అంతా కొడాల నాని దయ వల్లే 151 నుంచి 11 పడినావు. మరి అంతకు ముందు 151 రావడానికి ఎవడురా కారణం? కొండముచ్చా. ఆ రోజు పాలపేక నోట్లో పెట్టి బొజ్జమ్మని పాట పాడితే ఈ రోజుకి లేగల పార్టీ. గదే పాలపేక మీకు 23 సీట్లతో కూర్చోబెట్టింది ఎవరో మర్చిపోయావరా? అంటే 2 పాలపేకలేవో మీ పవన్ కళ్యాణ్ గారికి, ఒకటి భీమవరంలో, ఇంకోటి గాజువాకలో, ఇంకో పాలపేక మీ లోకేష్ బాబుకి మంగళగిరిలో. మర్చిపోయావరా? పాలపేక నోట్లో పెట్టి అంటే పార్టీ 151 నుంచి 11 పడిపోయి పాలపేక నోట్లో పెట్టి బుజ్జమ్మని పాట పాడితే ఈ రోజుకి పార్టీ నిలబడలా. మరి అన్ని పాటలు పాడి మమ్మల్ని నిద్రపుచ్చి మేము నిద్రపోతే మరి ఎందుకురా ఇలాంటి ఎదవలంతా ఒక 1000 మంది పలిచి ఈ పార్టీ మీద పొద్దున్న లేసిన కానీ ఎందుకురా ఏడుతున్నారు చెప్తావా? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిద్రపోయినా గానీ మీ కల్లోకి వచ్చి మిమ్మల్ని నిద్రపోనివ్వట్లేదనే కదా అర్థం. అంటే వాళ్ళు నిద్రపోతేనే అల్లాడుతా ఉన్నారు, ఇంకా లెగితే అయ్యిందా మీ పరిస్థితే? ఈ రోజుకి పార్టీ కళ్ళు మూసుకుని నిద్రపోతుంది కానీ లెగలా. ఇప్పుడు పాడావే ఒక జోల పాట అని, ఆ పాట బాగా ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే 2029లో మీ వాళ్ళని ఓదార్చడానికి నిద్రపోచడానికి బాగా పనికొస్తుంది. అంటే నువ్వు ఓదార్తావు లేదో మా తెలియదు గానీ మీ వాళ్ళకి నేర్పి బాగా పనికొస్తుంది.